మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకున్న దేవా, గడిచిన ఒక రోజులు అంతటి తండ్రి మీరు చల్లగా కాపాడి మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నాయన ఈ దినం తండ్రి చూడకుండా ఎంతో మంది నాయన మరి మరణించి ఉన్నారు కనుక మేము సజీవుల లెక్కలలో ఉంచినందుకు తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ సన్నిధులు మేము అందరం గడిపి మీ మాటలు తండ్రి నేర్చుకోవటానికి వినటానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుందండి తండ్రి. నాయన ఇప్పుడు వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు, అలాగే తండ్రి నాయన మేము వాక్యం తెలుసుకుంటుండగా తండ్రి నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతుండగా నాకు తండ్రి మీ ఆత్మ సహాయం దయచేయవలసిందిగా కోరుకుంటూ, వింటున్న మీ పిల్లలకు తండ్రి విను మాత్రమే ఉండకుండా విన్న ప్రతి వాక్యాన్ని బట్టి భూమి మీద మీకు ఇష్టంగా బ్రతకడానికి కృపణ ఇచ్చిమ్మని, జరగబోతున్న కార్యక్రమం అన్నింటిలో మీరు తోడుగా నడిపించమని క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం అక్కడ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న కన్న తండ్రికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన సంఘ బిడ్డలకు యేసు క్రీస్తు నామంలో నా యొక్క శుభములు వందనములు తెలియజేసుకున్నామండి. ప్రియమైన దేవుని పిల్లారా, సోషల్ మీడియాలలో విపరీతంగా ట్రోల్స్ అవుతూ ఉంటాయి. ఏమని ట్రోల్స్ అవుతున్నాయంటే, యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25వ తారీఖు పుట్టిన డేటు చూపిస్తే 25 లక్షలు మీకు బహుమతిగా ఇస్తాను అని చాలామంది మాట్లాడుతూ ఉంటారు. వారికి తెలియనటువంటి విషయం ఏంటో తెలుసా? పుట్టడం ఇంపార్టెంట్ కాదండి, పుట్టి చరిత్రని తిరగరాయటం ఇంపార్టెంట్. 25 లక్షలు ఇస్తున్నారు అంటే బైబిల్లో ఆ యొక్క డేటు లేదు కనుక వారు ఇస్తానంటారు. డేట్ ఉంటే ఇస్తారండి? ఎవరు? అక్కడ దాకా ఎందుకండి? ఇప్పుడు కూర్చున్న మనలో చాలా మందికి సరైనటువంటి డేట్ ఉండదు, అవునా? ఇప్పుడు ఆధార్ కార్డు చెక్ చేసుకుంటే అందరి ఆధార్ కార్డులు ఒకే డేట్లో ఉంటాయి, కానీ మన పుట్టినటువంటి డేటు చాలా మందికి తెలియదు. మన 4 తరాలు వెనక్కి వెళ్ళిపోతే, మన తాతల తరానికి వెళితే వారికి కూడా సరైన డేటు తెలీదు. డేటు లేదు, డేటు తెలియదని చెప్పినంత మాత్రాన మన తాతలు లేకుండా ఉన్నారండి? మన ముత్తాతలు లేకుండా ఉన్నారా? యేసుక్రీస్తు వారికి డేటు తండ్రి అయిన దేవుడు చెప్పలేదు, కానీ ఆయన పుట్టింది వాస్తవం. నేనంటాను, యేసుక్రీస్తు వారు పుట్టలేదంటే 25 లక్షలు ఇస్తానండి. ఎవరన్నా దానికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎందుకంటే చరిత్రలో యేసుక్రీస్తు వారు ఉన్నారు, యేసుక్రీస్తు వారు పుట్టారు. ఆ డేట్ ఇంపార్టెంట్ కాదు. పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు ప్రపంచ మనుషులకి దగ్గర అయ్యాడంటేనే అది ఇంపార్టెంట్. ఈరోజు మనం పుట్టామంటే మనకు ఒక కారణం ఉంది. అలాగే యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన పుట్టుక ఎందుకు జరిగింది, ఆయన పుట్టుక జన్మ యొక్క పరమార్థం ఏంటి, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఈ భూమి మీదకి ఆయన 33.5 సంవత్సరాలు ప్రజల మధ్యలో ఎందుకు ఉన్నాడు అనేది ఇంపార్టెంట్. మనం చరిత్రలో ఆలోచిస్తే రాజుల కుటుంబంలో పుట్టినటువంటి వారు రాజులయ్యారు, కానీ మన రాజు ప్రజలలో పుట్టి, ప్రజలలో పెరిగి, ప్రజల మధ్య చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పినటువంటి రాజు చరిత్రలో మీరు ఎవరైనా చూపిస్తారా? అసలు అలాంటి వారు ఎవరైనా ఉన్నారంటే అలాంటి వారు ఎవరు లేరు. వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్ మాత్రమే మనకు కనబడతాడు. ప్రతి మనిషి పుడతారండి, పుట్టినటువంటి జీవితం ఎందుకు పుట్టారో ఆలోచించరు.
కానీ క్రీస్తు పుట్టాడు అంటే ఆయన పుట్టినటువంటి ఆయన ఎందుకు పుట్టాడో తెలుసుకోవాలి. ఆయన పుట్టినరోజు జరుపుకోవటం ముఖ్యం కాదండి. డిసెంబర్ 20వ తారీఖున పండగ చేసుకోవటం ప్రాముఖ్యం కాదు. అసలు దేవుడు యేసుక్రీస్తు వారిని పంపించేటప్పుడు ఆయన బర్త్డే దేవుడు చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే మనం గత వారం మాట్లాడుకున్నాం. అంటే యేసుక్రీస్తు వారు పుట్టాడు వాస్తవం. ఆయన పుట్టడానికి కారణం ఉంది. ఆయన పుట్టక ముందే ప్రవక్తల ప్రవచనాలు నోటంట పలికినటువంటి భక్తులు కనబడతారు. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానీయులను పేరు పెట్టెను. ఇమ్మానీయులు అంటే యేసు అని అర్థం. మనకు దేవుడు తోడే ఉండరు. అంటే యేసుక్రీస్తు వారు పుడతారని ఎప్పుడంటే కొన్ని వేల సంవత్సరాల కిందటే యెషయా గారి ద్వారా దేవుడు పలికించిన మాట. ఆయన పుడతాడని కొన్ని వేల సంవత్సరాల కిందే ప్రవచనాలు వచ్చినాయి. ఆయన వస్తాడు, రాజుగా వస్తాడు, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండని అంటాడు యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో. అంటే ఆయన పుడతాడని ఎవరు చెప్తున్నారు? ప్రవక్తలు చెప్తున్నారు. ఆయన పుట్టడానికి ఒక కారణం ఉంది. ఆయన భూమి మీద రావడానికి ఒక కారణం ఉంది. ఏ కారణం లేకుండా ఎవరు భూమి మీదకి రారండి. ఇప్పుడు మనం ఉన్నామండి, మనం పుడతామని మన తాతలు ఏమైనా చెప్తారా? ఏదో పలానా వెంకట ప్రసాద్ గారు భూమి మీదకి వస్తారని మన తాతలు ఎవరైనా చెప్తారా? లేదా మీరైనా సరే మీ తాతలు ఎవరైనా చెప్తారా? చెప్పరు. కానీ యేసుక్రీస్తు వరకు ప్రత్యేకంగా కనబడుతున్నాడు ఇక్కడ. అంటే ప్రవక్తల నోటంట అప్పుడే పలికించినటువంటి భక్తులు ఆయన రావాలంటే ఒక కన్యక గర్భమందు యేసుక్రీస్తు వారు జన్మించాలని ప్రవచనం కొన్ని వేల సంవత్సరాల కిందటే ఆయన గురించి మాట్లాడారండి. ఆయనకి చరిత్ర లేని అనే ఊరికి అసలు చరిత్ర తెలియాలి ముందు. ఆయన బర్త్డే ముఖ్యం కాదండి. ఆయన చనిపోయిన రోజు చూసారండి. ఆ యేసుక్రీస్తు వారు ఆయన బ్రతికున్న దినాలలో అండి, మీరు నన్ను సమాధి చేస్తారు, 3వ దినమున తిరిగి లేస్తానని చెప్పినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారి చరిత్రలో కనబడతాడు. అది ఆయన క్యారెక్టరు. పుట్టి ఏం సాధించారు అంటే యేసుక్రీస్తు వారు చరిత్రలోకి వెళ్తే ఎన్నో సాధించాడండి. పుట్టినటువంటి డేటు మనకి ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచంలో ప్రతి మనిషి ఆయన దగ్గరికి వస్తున్నారంటే ఆయన ముందుగానే చెప్పాడు, నేను దేవుడిని. ఏమన్నాడండి? పిలాతు దగ్గరికి యేసుక్రీస్తు వారిని తీసుకుని వస్తారు. నువ్వు రాజువా అని అన్నప్పుడు, ఎస్ నువ్వు అన్నట్టే నేను రాజునే అని అన్నాడు. అలాగే ఎవరైనా చెప్పగలుగుతారండి? చెప్పలేదు. అంటే యేసుక్రీస్తు వారు ముందే చెప్పాడండి, నేను 3వ దినమున తిరిగి లేస్తాను. బర్త్డే కంటే డెత్ డే ప్రపంచానికి దగ్గరయ్యాడు యేసుక్రీస్తు వారు. ఆయన 3వ దినమున లేచాడు కాబట్టి ఈరోజు ప్రపంచం మనుషులందరూ యేసుక్రీస్తు వారిని పూజించడం మొదలుపెట్టారు. ఎందుకు? ఆయన దేవుడు, సర్వశక్తుడు. అంతే కదండి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటానికి ఎన్నో కారణాలు ఎన్నో కారణాలు ఉన్నాయి. ఆయన రావటానికి ఆయన జన్మ ఎందుకు జరిగిందని ఆలోచిస్తున్నారా? ఆయన పుట్టుక ఎందుకు జరిగిందని ఆలోచిస్తున్నారా? ఆయన లోకానికి ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది అన్న సంగతి ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఆలోచించకపోయి దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని హెడ్లైన్స్ రాసి పండగ చేస్తారు. ఆలోచించండి. ఆయన పుట్టినటువంటి వ్యక్తిని సరిగ్గా ఆలోచించలేదండి. ప్రపంచం సరిగ్గా పరిచయం చేయలేదు.
ఆయన పుట్టడానికి కారణం ఉంది. పండగ చేసుకోవటానికి, ఈ డాన్సులు వేయటానికి, స్టేజీలు కట్టుకొని, పొగలు పెట్టేసుకొని, ఏమంటే డీజేలు పెట్టుకొని నువ్వు ఆనందిస్తున్నావంటే అది చేయమన్నాడండి. ఆవిడ ఈరోజు మరి ఆ పండగ దినమనండి ఆ స్టేజీ మీద విపరీతమైన పొగలు పెడతారండి. విపరీతమైన పొగలు పెట్టి పెద్ద పెద్ద శబ్దాలతో డీజే సౌండ్లు పెట్టేసి ఏమండి తానుసారంగా ప్రవర్తిస్తున్నారండి. మీకు తెలుసో లేదండి, డీజే సౌండ్ వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయండి. ఆ సౌండ్, డీజే సౌండ్ వల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నాయి. కానీ క్రిస్మస్ పండగ దినమున అల్లరి అల్లరి చేస్తున్నారంటే ఆ డీజే సౌండ్కి ఎవరైనా ప్రాణం పోతే ఎవరంటారండి? అన్ని జనులు ఎవరినంటారండి? అక్కడ పెట్టిన బోధకుడిని అనరు. ఆ సౌండ్ సిస్టమ్ తీసుకొచ్చిన, డీజే సౌండ్ తీసుకొచ్చిన ఓనర్ని అనరు. ఎవరిని అంటారంటే మన దేవుడిని, మన రక్షకుడిని అంటారండి. ఇదేనా మీకు నేర్పించింది? ఆలోచించండి. ఎంతమందికి డీజే సౌండ్లు పెట్టడం వల్ల గుండె హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వారు ఎంతో మంది కనబడుతున్నారండి. చక్కగా ప్రశాంతంగా వాక్యం చెప్పుకోవాలి. చాలా సైలెంట్గా వాక్యాన్ని చెప్పుకోవాలి. గత వారం చెప్పుకున్నాను, నా తండ్రి యేసుక్రీస్తు వారు తండ్రిని ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అన్న మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. సత్యము ఉండాలి, ఆత్మ ఉండాలి. అంటే ఆత్మ ఉండాలంటే అల్లరి ఉండకూడదండి. ఆత్మ ఉన్న చోట అల్లరి ఉంటుంది. ఆత్మ లేని చోట ఏముంటుందండి? అల్లరి ఉంటుంది. ఆత్మ ఉన్న చోట అల్లరి ఉండదు. కనుక మీరు ఏ విధంగా ఆచరిస్తున్నారో ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధాత్ముడు అల్లరికి కర్త కాదు అని చెప్పాడు మనకి. అంతేగాని హడావోడి చేయకూడదండి. మన వాక్యం చెప్తే ఎదుటివారు వచ్చి మీ యేసుంత గొప్పవాడా అని మనం వారికి చెప్పాలండి. అది ఏ విధంగా చెప్పాలంటే చక్కగా జాగ్రత్తగా కూర్చోబెట్టి చెప్పాలి. వారు ఆలోచిస్తారు ప్రియమైన దేవుని పిల్లరా. మరి యేసుక్రీస్తు వారి గురించి తెలియకుండా చాలామంది సోషల్ మీడియాలో మాట్లాడతారు కానీ యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి చరిత్ర ఆలోచిస్తే ఆయన రికార్డు ఎవరు బతకొట్టలేరండి. ఎందుకు? యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి జీవితాన్ని మనం ఆలోచిస్తే ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నీతిమంతుడు, పాపుల్లో చేరక ప్రత్యేకింపబడిన వారు. ఎవరో? యేసుక్రీస్తు వారు. అది యేసుక్రీస్తు వారి క్యారెక్టర్. ఆయన పుట్టినటువంటి డేట్ లేకపోవచ్చేమో కానీ పుట్టి ఇన్ని క్వాలిఫికేషన్లు సంపాదించుకున్నాడు. నిర్దోషి, నీతిమంతుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, పాపులలో చేరగా ప్రత్యేకింపబడిన వాడు వ్యక్తి ఎవరైనా ఉంటే జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు వారు. ప్రపంచ ఖండాలు దాటికి వెళ్ళిపోయాడండి. ఆయన ఖ్యాతి ప్రపంచ ఖండాలకు వెళ్ళిపోయిందండి. ఎందుకు? ఆయన పరిశుద్ధుడు గనుక. అలాంటి పరిశుద్ధుడు భూమి మీదకి ఏమంటే పాపుల మధ్యలో బ్రతికినటువంటి యేసుక్రీస్తు వారు. కానీ ఎక్కడా పాపాన్ని అంటించుకోలేదు, ఎక్కడ ఒక మాట అనలేదు ఎవరిని. ఆయన ఎందుకు పుట్టారో ఆలోచించాలండి. ఆయన పుట్టడానికి కారణం ఏంటో ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆయన జన్మ ఎందుకు జరిగిందంటే ఏప్రిల్ రాసిన పత్రిక ముందుగా లూకా గారు రాసిన సువార్త 4వ అధ్యాయం, లూకా గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 42వ వచనం అండి. 42, 43. లూకా గారు రాసిన సువార్త 42వ అధ్యాయం 4వ అధ్యాయం 42, 43 వచనాలు. ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి, ఆయన అంటే ఎవరండి? యేసుక్రీస్తు వారు బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళాను. జన సమూహమును ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమ్ముని విడిచిపోకుండా ఆపగా నేను అతని పట్టణములలోను దేవుని రాజ్య సువార్త ప్రకటింపవలెనని ఇందు నిమిత్తమే నేను
పంపబడి తిని ఇందు నిమిత్తమే రాజ్య సువార్తను ప్రకటించాలి, ఇందు నిమిత్తమే నేను పంపబడి తినని వారితో చెప్పాను. అంటే యేసుక్రీస్తు వారు పంపబడ్డారంటే ఎవరు పంపించారంటే పరలోకంలో తండ్రి పంపించాడండి. ఈ విశ్వం పుట్టక మునుపు ఏమండి, ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాల పుట్టక మునుపు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారంటే తండ్రిలో దగ్గర ఉన్నాడు, తండ్రి దగ్గర అంటే పరలోకంలో ఉన్నాడు. పరలోకం నుంచి ఒక కన్యక గర్భం మందు శిశువు పుట్టిన మనకి ప్రవచనం ఉంది కదండి. ఆ ప్రవచనం మత్తయి సువార్త, లూకా సువార్తలు మనకి నెరవేరిపోయింది. అంటే యేసుక్రీస్తు వరకు ఒక కన్యక గర్భం మందు పుట్టినంటే ఆయన ఎందుకు వచ్చాడనే సంగతి మనం చెప్పాలండి. ఆయన పుట్టినటువంటి కారణం ఏంటి? యేసుక్రీస్తు వారు పుట్టుక యొక్క జన్మ రహస్యాన్ని మనం తెలుసుకున్న ప్రియమైన దేవుని పిల్లారా, ఆయన రాజ్య సువార్తను ప్రకటించడానికి నేను పంపబడి తిని వారితో చెప్పాను. పంపబడ్డారు. ఈరోజు ఇక్కడ నేను వాక్యం చెప్తున్నానంటే పొద్దున్న ఎక్కడున్నాను? మా ఇంటికాడ ఉన్నానండి. అక్కడ నుంచి ఎక్కడికి వచ్చాను? దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో నేను వాక్యాన్ని చెప్పడానికి నిలబడ్డాను. అంటే యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి రాకముందు, ఈ విశ్వం పుట్టక ముందు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారంటే పరలోకంలో తండ్రి సింహాసనం మీద ఉన్నాడండి. ఎందుకంటే ఈ విశ్వం అంతా ఆయనదేనండి. ఈ సూర్యుడు రావాలంటే యేసుక్రీస్తు వారు ఉండాలి, ఈ చంద్రుడు రావాలంటే యేసుక్రీస్తు వారు ఉండాలి, నక్షత్రాలు రావాలంటే యేసుక్రీస్తు వారు ఉండాలి, ఈ పంచభూతాలు రావాలంటే యేసుక్రీస్తు వారు ఉండాలి, ఈ ప్రకృతిలో ప్రతీది యేసుక్రీస్తు వారు ఉండాలి. ఎందుకంటే కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయన అంటే ఎవరో? యేసుక్రీస్తు వారు. ఇంత చరిత్ర ఉందండి, అంతే కదండి. యోహాను సువార్త 1 వచనంలో మీకు అన్నీ తెలుసు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను, ఆ వాక్యమే యేసుక్రీస్తు వారి ప్రియమైన దేవుని పిల్లరా. ఆది యందు అంటే దానికి ఇంకా నీకు రాయటానికి పెన్నులు ఇంకా అయిపోద్దండి. కొన్ని కోట్ల సంవత్సరాల కిందట ఈ భూమి పెట్టి సుమారు 1500 కోట్ల సంవత్సరాలు అంటున్నారండి. 1500 కోట్ల సంవత్సరాల కిందట, కోట్ల సంవత్సరాల కిందట యేసుక్రీస్తు వారు ఎక్కడున్నారంటే దేవుని యొద్ద ఉన్నాడు అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గర ఉన్న యేసుక్రీస్తు వారు ఈ పాపపు లోకంలో, ఈ భూలోకంలో, ఈ పాపపు మనుషుల్లో ఎందుకు జన్మించాడు అన్న సంగతి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. అది ఇంపార్టెంట్. అంతేగాని యేసుక్రీస్తు వారు బర్త్డే డేటు లేదు అని చెప్పుకోవడం ముఖ్యం కాదండి. పుట్టినటువంటి వ్యక్తి చరిత్రను సృష్టించాడా లేదా, చరిత్రలో ప్రపంచ మనుషుల మధ్యకి దగ్గరయ్యాడా లేదన్న సంగతి ఇంపార్టెంట్. ఎవరన్నా ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ తాతలో డేట్ చెప్పండి. ఎవరిని చెప్తారా? ఎవరికి తెలియదండి. 4-5 తరాలు వెనక్కి వెళ్ళిపోతే డేట్ తెలీదు. ఇక దేవుడు చెప్తున్నాడు డేట్ ఇంపార్టెంట్ కాదండి. డేట్ మనకి ఇంపార్టెంట్ కాదు, పుట్టినటువంటి వ్యక్తి ఇంపార్టెంట్. పుట్టినటువంటి వ్యక్తి ఎలా జీవించాడంటే ఇందాక చెప్పిన పరిశుద్ధుడిగా జీవించాడు. అంతేకాదు పాపుల మధ్యలో బ్రతికినటువంటి వ్యక్తి, పాపాన్ని అంటించుకోకుండా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు వారు మనలాంటి శరీరాన్ని ధరించుకుని భూమి మీదకి వచ్చాడండి. మనలాంటి శరీరాన్ని ధరించుకుని ఎందుకు వచ్చాడంటే మనుషులుగా పాపాలు చేస్తారు, ప్రతి మనిషి పాపాలు చేస్తాడు. కానీ యేసుక్రీస్తు వారు ఏమండి మనలాంటి శరీరాన్ని ధరించుకొని, మనలాంటి అవయవాలు ధరించుకొని, మనలాంటి కోరికలు కూడా ఉంటాయండి. మానవ శరీరం కదండి, మానవ శరీరానికి ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి. అలాంటి కోరికలను చంపుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చరిత్రలో యేసుక్రీస్తు వారు. ఆయన ఎందుకు వచ్చాడని మనం జ్ఞాపకం చేసుకుని ప్రియమైన దేవుని పిల్లరా. ప్రపంచం మనుషులందరూ చెడిపోతున్నారు, పాడైపోతున్నారు, పాపానికి దగ్గరికి అయిపోతున్నారు తరుణంలో యేసుక్రీస్తు వారు పుట్టవలసి వచ్చింది. మన పండగ చేసుకోవడానికి యేసుక్రీస్తు రాలేదండి. మనం తిని తిరగటానికి యేసుక్రీస్తు వారు రాలేదండి. మనం ఎంజాయ్ చేయడానికి యేసుక్రీస్తు రాలేదండి. మనం డ్యాన్స్ వేయడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి రాలేదు. ఆయన పుట్టినటువంటి జన్మ ఎందుకు జరిగిందో ఆ జన్మను మనం తెలుసుకోవాలంటే మనం బైబిల్ చదవాలి. మనుషులందరూ పాపాన్ని చేసి చనిపోతున్నారు. కానీ ప్రపంచం మనుషులందరికీ ఒక బలి అవసరం అండి.
ఆ బలిగానే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం, మనుషులందరి కొరకు ప్రాణం పెట్టినాడండి యేసుక్రీస్తు వారు. చూద్దామండి, అపొస్తలుడు పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం అండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములను గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని. ఏమండి, యేసుక్రీస్తు వారు మనలాంటి శరీరం ధరించుకోండి, అంతేకాదు రక్త మాంసములతో కలిగిన ఒక జన్మ జరిగిందండి యేసుక్రీస్తు వారిది. ఎందుకు జరిగిందంటే అక్కడ చెప్తున్నాడండి, మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేటుకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా, ఆయన అంటే ఎవరంటే యేసుక్రీస్తు వారు కూడా రక్త మాంసములు పాలివాడయ్యను. ఎందుకు యేసుక్రీస్తు వారు మరి రక్త మాంసములు పుట్టాడంటే, ఏమండి, దేవదూతల రూపం రావచ్చు కదా. ఆలోచించండి, పాత నిబంధనలలో దేవదూతల ద్వారా మరి ప్రవక్తల ద్వారా మాట్లాడారు, మనకు అందరికి తెలుసు. మరి యేసుక్రీస్తు వారు కూడా ఒక దేవదూతగా రావచ్చు కదా. కాదు, ఒక మనలాంటి శరీరాన్ని ధరించుకొని, మనలాంటి రక్త మాంసం ధరించుకొని, మనలాంటి కోరికలు ధరించుకొని, మనలాంటి అవయవాలలో ప్రతి దానిని ధరించుకొని యేసుక్రీస్తు వారు పుట్టడం జరిగింది. ఎందుకు పుట్టాడంటే అపవాదిని ఎదిరించటానికి, మరణము లేని భయము అంటే మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించగలుగు. ఏమండి, అపవాది కాళ్ళ కింద ఎంతో మంది మనుషులు బంధాలని విడిపించటానికి యేసుక్రీస్తు వారు మనలాంటి శరీరాన్ని రక్త మాంసాలు ధరించడానికి భూమి మీదకి వచ్చాడు. ఆలోచించండి, యేసుక్రీస్తు వారికి ఆకలి ఉందా లేదండి? ఉంటుంది, మనలాంటి శరీరం కదండి, ఆయనకే ఆకలేసిద్ది. అంటే అపవాది కింద ఏమండి నలగగొట్టబడుతున్న ఎంతో ప్రపంచం మనుషులు ఉన్నారండి. అపవాది కిందకి వెళ్ళిపోయారు, ఎన్నో కోట్ల మందికి వెళ్ళిపోయారు. అవునా, ఎన్నో కోట్ల మందికి వెళ్ళిపోయారు. కానీ యేసుక్రీస్తు వారు అపవాదిని నలగగొట్టడానికి, అపవాది దగ్గర నలిగిపోతున్న వారిని, పాపంలో బ్రతుకుతున్న వారిని, పాపంలో ఉన్న వారిని విడిపించటానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు. మరి యేసుక్రీస్తు వారికి కూడా మరణం వచ్చిందా అంటే వచ్చింది కదా. వచ్చిందా రాలేదా? శిలువలో ప్రాణం పెట్టాడు కదండి, మరణించాడు. ఎవరి కొరకు? మన కొరకు ఆయన మరణ బలం గల అపవాది నశింపజేయడానికి ఆయనకు శరీరాన్ని దేవుడు అమర్చి భూమి మీదకి పంపించాడు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం మనుషులందరూ ఎవరి వశంలో ఉన్నారంటే అపవాది వశంలో ఉంటున్నారండి. బందీలు అయిపోయారా? బందీలు అయిపోయారు. ఆ బందీల్ని విడిపించటానికి ఆయన భూమి మీద బ్రతికి చూపించాడు మనకి. అంటే పాపము లేకుండా బ్రతికి చూపించాడు. ఎవరు? యేసుక్రీస్తు. మనము కూడా ఎలా ఉండాలంటే పాపము లేకుండా భూమి మీద బ్రతకాలండి. ఈరోజు కరోనాకి ముందుంది, వచ్చేసింది. ఏమండి, ఎన్ని రోగాలకైనా ముందుంది. ప్రపంచం మనుషులు పట్టి పీడిస్తున్న రోగాలు ఎన్నో ఉన్నాయి. కానీ వారికి తెలియంది ఏంటో తెలుసా? ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న రోగం ఏదో ఉందంటే అది పాపం అండి. ఎన్నో రోగాలకి మందులు ఉన్నాయి, కానీ పాపానికి విడిపించడానికి ఏ హాస్పిటల్ లేవండి, ఏ ఇంజక్షన్లు లేవండి, ఏ మందులు లేవండి. కానీ పాపాన్ని విడిపించడానికి ఒకే ఒక మందు, అదే జీసస్ క్రైస్ట్ బ్లడ్, యేసుక్రీస్తు వారు రక్తం అండి. యేసుక్రీస్తు వారి రక్తము ప్రపంచం మనుషులను విడిపించటానికి ఒక శక్తిగా ఉంటుందండి. అంటే పాపం నుంచి విడిపించటానికి యేసుక్రీస్తు వారు ఒక సరైన మందు. అందుకే ఆయన మనలాంటి శరీరం ధరించుకొని, ఏమంటే రక్త మాంసంలో కలిగిన వ్యక్తిగా అపవాదిని
మరణం బలం గల అపవాదిని నశింపజేయటానికి ఈయన శరీరం వచ్చిందండి. మరణంతో భయంతో పాపం కింద నలిగిన పోయిన వారిని అపవాదిని నశింపజేయటానికి ఈయనకు ఒక శరీరం కావాలి. ఆ శరీరంతోనే ఆయన ప్రపంచ మనుషులందరికీ కొరకు సిలువలో ప్రాణం పెట్టాలి. అందుకు యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావటం, ఆయన బర్త్డే జరిగింది. ఇది ప్రపంచానికి తెలియదండి. ఏదో పుట్టాడని, దావీదు పట్టణ ముందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మీ కొరకు అంటే ఏంటండి? మన కొరకండి. మనం చేసిన పాపాల కొరకు, మనం చేసిన మోసాల కొరకు, వీటి కొరకు యేసుక్రీస్తు వారు పుట్టారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కంటిన్యూ చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం చదువుతండి. ఏలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావం ధరించుకొనగా. ఏమంటే దేవదూతల స్వభావం ధరించుకుంటే మనం కాదంటామండి? ఆలోచించండి. దేవదూతల స్వభావం ఇక్కడ ధరించుకోలేదు. ఎందుకంటే దేవదూతలకి శరీరం ఉండదండి, ఆత్మలుగా ఉన్నారు. మన పరలోకానికి వెళ్ళినప్పుడు మన శరీరం రాదండి, ఆత్మ వెళ్ళిపోద్ది. ఆత్మకి చావు లేదు, అంటే శరీరం ఉండదండి అక్కడ. అందుకే యేసుక్రీస్తు వారు దేవదూతల స్వభావం ధరించుకోకుండా రక్త మాంసములు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చారు సంగతి తెలుసుకోవాలండి, ప్రకటించాలి. ప్రియమైన దేవుని ప్రియులారా, చదవండి. అబ్రహాము సంతానమును స్వభావమును కావున ప్రజల పాపముల కొరకు పరిహారము కలగజేయుటకే దేవుని సంబంధి అయిన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్య విషయములలో ఆయన తన సహోదరులు వంటివాడు కావలసి వచ్చును. చాలండి. ఏమండి, ఇదంతా మనం చదువుకుంటే యేసుక్రీస్తు వారు రావటానికి కారణం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఆయన శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆయన మన కొరకు శరీరాన్ని నలగొట్టబడ్డాడు. ఆయనలో ఏ తప్పు లేదండి. ఆయన ఏ తప్పు చేయలేదు. తప్పు చేసింది మానవులు, మనమే. అందుకే శరీరంతోనే ప్రపంచం మనుషులందరికీ ఏమండి నేను పాపం చేయలేదని నిరూపించాడండి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు పుట్టడానికి కారణం ఉందండి. ఆయన పుట్టింది మన కొరకు, ఆయన చనిపోయింది మన కొరకు, మరలా తిరిగి రెండవ రాకడలో రాబడుతుంది కూడా మన కొరకే. ప్రియమైన దేవుని పిల్లలారా, మనలాంటి శరీరాన్ని ధరించుకుని వచ్చాడండి యేసుక్రీస్తు వారు. మరి అదే మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం కూడా ఉంటుందండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకముందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలలో నన్ను గూర్చి రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకును ఇదిగో నేను వచ్చి ఉన్నాను, ఈ భూమి మీదకి వచ్చి ఉన్నానని చెప్పి యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారండి. గ్రంథపు చుట్టలలో అంటే పాత నిబంధనలలో గ్రంథపు చుట్టలో ఈయన గురించి చాలా మాట్లాడారండి ప్రవక్తలు, ప్రవచనాలు. ఆయన బలి అర్పణ కోరలేదండి, ఆయనకు శరీరం అమర్చాడు. ఎందుకు అమర్చాడంటే మన కొరకు ఆయన బలి అయిపోవాలి, ప్రపంచం మనుషులందరి కొరకు ప్రాణం పెట్టాలి. ఆయన సిలువలో ప్రతి రక్తపు బొట్టు మనం చేసిన పాపాలని మనం ఆయనలో పరిశుద్ధులుగా అవ్వటానికి కొరకు మన కొరకు సిలువలో ప్రాణం పెట్టి 3వ దినమున లేచినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు. ఆలోచించండి, ఆయన మన కొరకు వచ్చాడండి యేసుక్రీస్తు వారు. ఆయన పుట్టుక అప్పటికప్పుడు జరగలేదండి. ఆయన పుట్టుక అప్పటికప్పుడు జరగలేదండి.
ఆయనకు పుట్టడానికి కారణం ఉంది. ఆయన పంపించాడు దేవుడు. నా ప్రజలు పాడైపోతున్నారు, ఎవరు పోదునానంటే, తండ్రి నేనున్నాను, నేను వారిని రక్షిస్తాను, వారి అందరి కొరకు నేను ప్రాణం పెడతాను అని యేసుక్రీస్తు వారు చెప్పి తండ్రితో భూమి మీదకి వచ్చాడు. నిజమైన పండగ ఏంటో తెలుసండి? ఒక వ్యక్తిని రక్షించడమే నిజమైన క్రిస్మస్ అండి. దేవుడు ఎప్పుడు ఆనందపడతాడండి? ఒక వ్యక్తిని, పడిపోయిన వ్యక్తిని దేవుని సన్నిధిలో నిలబెట్టి వాక్యం చెప్పి బాప్టిజం ఇవ్వు. దేవుడు నిజంగా సంతోషపడతాడు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఆలోచించండి. ఆయన పుట్టినటువంటి డేట్ ఇంపార్టెంట్ కదండి. ఆయన ఎలా పుట్టాడు, ఎలా బ్రతికాడు, చరిత్రలో ప్రపంచ మనుషులందరికీ ఎలా దగ్గర అయ్యాడు అన్న సంగతి ఇంపార్టెంట్. నేను పరిశుద్ధుడని అన్నాడు. ఈ పరిశుద్ధుడు అన్న వాళ్ళు ప్రపంచంలో మనుషులందరూ ఎవరిని చెప్పగలుగుతారని? ఎవరికి లేదు అలాంటి క్యారెక్టర్. క్యారెక్టర్ ముఖ్యం అండి. ఆ క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నంటే యేసుక్రీస్తు వారు. క్యారెక్టర్గా బ్రతికాడు. పాపుల్లో చేరక ప్రత్యేకింపబడిన వాడు యేసుక్రీస్తు వారు. అలా బ్రతికించి చూపించి పరలోకానికి వెళ్ళాడు. కనుక ఆలోచించండి, యేసుక్రీస్తు వారు పుట్టినటువంటి కాలంలో హేరోదు రాజు దినములలో కైసర్ అగ్యుప్తి ప్రజా సంఖ్య నమోదు చేయబడుతుంది. దాని తర్వాత కదా యేసుక్రీస్తు వారు పుట్టడం జరిగింది. యేసుక్రీస్తు వారిని దేవాలయానికి తీసుకెళ్ళినప్పుడు సున్నతి చేస్తారు కదండి. ఎన్ని రోజులకండి? 8 రోజులకండి. 8 రోజులు రాయబడింది. మరి డేట్ ఎందుకు రాయబడలేదంటే దేవుడు చెప్పలేదు. డేట్ ఇంపార్టెంట్ కాదు, బ్రతికినటువంటి క్యారెక్టర్ ఇంపార్టెంట్. అంతే కదండి. మనం కూడా బ్రతుకుతున్నామంటే మన క్యారెక్టర్ ఇంపార్టెంట్. మన డేటుతో ముఖ్యం లేదండి. బతికినటువంటి వ్యక్తి గురించి చనిపోయిన తర్వాత కూడా ప్రపంచ మనుషులు మాట్లాడుకున్నారంటే అది యేసుక్రీస్తు వారి క్యారెక్టర్. ఎవరైనా చనిపోయిన వారి గురించి మాట్లాడుకుంటారండి? మహా అయితే 1 సంవత్సరం మాట్లాడుకుంటారు, 2 సంవత్సరాలు మాట్లాడుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల కింద చనిపోయిన యేసుక్రీస్తు వారు, ఆయన గురించి ప్రపంచం మాట్లాడుకుంటున్నా అంటే, ప్రపంచం పండగ చేసుకుంటుందంటే, ప్రపంచ మనుషులందరూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వస్తున్నారంటే, ప్రపంచ రాజులందరూ యేసుక్రీస్తు వారి గురించి ఆలోచిస్తున్నారంటే, ఆయన బ్రతికినటువంటి జీవితం ఇంపార్టెంట్. ఎప్పుడు పుట్టాం కాదు, ఎలా బ్రతికామో ఇంపార్టెంట్. అలా బ్రతికి చూపించి ఖండాలు దాటి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారే జీసస్ క్రైస్ట్. ఆయన బ్రతికి చూపించాడు. పాపం లేకుండా బ్రతికి చూపించాడు. పరిశుద్ధుడిగా బ్రతికి చూపించాడు. అందుకే నేను దేవుడిని చెప్పుకున్నాడు ముందే. ఎంతో మంది కుంటు వారిని రక్షించాడు, మోగవారికి మాటలు ఇచ్చాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేసినటువంటి దేవుడు యేసుక్రీస్తు వారు. చనిపోయినటువంటి వారిని లేవనెత్తినటువంటి వారు యేసుక్రీస్తు వారు. ఆయన 3వ దినమున లేచి పరలోకానికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎవరు ఉంటారు? యేసుక్రీస్తు వారు. మరలా 2వ రాకడలో వస్తున్నారంటే అది యేసుక్రీస్తు వారు వస్తున్నారన్న సంగతి ఇంపార్టెంట్. ఆయన గురించి తెలుసుకోవాలండి, చరిత్ర తెలుసుకోవాలి. ఆయన జన్మ ఎందుకు జరిగిందో తెలుసుకోవాలి. ఆయన పుట్టుక యొక్క పరమార్థం తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా మన పండగ చేయటం వల్ల ఏ ఉపయోగం ఉంటుందండి? డ్యాన్స్ వేయటం వల్ల ఏ ఉపయోగం ఉంటుందండి? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. వాస్తవాలు తెలుసుకోవాలి. చివరిగా ప్రకటన గ్రంథం చూడండి, చివరి అధ్యాయం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథం ముందు చాలండి. ఇది చదువుకుంటే ఇందులో ఒకటి తీయకూడదు, ఇందులో ఒకటి కలపకూడదు. తీసినట్టు వారికి ఏమొస్తుందంటే తెగుళ్ళు వస్తాయి. ఈరోజు పండగ పేరు మీద ఎన్ని గోలగోలు చేస్తారండి, ఎంత ఇబ్బంది పెడతారండి. ఆచారాలు అంటే అన్ని జనులకు ఉన్న ఆచారాలు క్రైస్తవంలోకి తీసుకొచ్చి చేస్తారండి.
తీసుకొచ్చినటువంటి వీరు ఎలా ఉంటారంటే సరైనటువంటి ఒక నీట్గా బట్టలు ఉండవండి. సౌండ్లు పెట్టేస్తారు, ఇష్టం వచ్చినట్టుగా ఎగురుతారు, గంతులేస్తారు, ఏదో సినిమా పాటలు పెట్టేస్తారు, లోకల్లో ఉన్న వాటినన్నిటి కలిపేస్తారు. ఇది చెప్పలేదండి దేవుడు. ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. వాక్యాన్ని ప్రకటించుకోండి, తప్పులేదు. డిసెంబర్ 25వ తారీఖున అన్ని సంఘాలు చక్కగా వాక్యాన్ని చెప్పండి. పరిశుద్ధాత్మకి చోటు ఇవ్వండి. అంతేగాని పరిశుద్ధాత్మకి చోటు లేకుండా చేయమాకండి. పరిశుద్ధాత్మకి చోటు లేదని చేస్తే అది ఆరాధన అనరండి. ఏమంటారు? వ్యర్థమైన ఆరాధన అంటారు. పరిశుద్ధాత్మ ఉంటే నిన్ను ఆత్మతో సత్యంతో నడిపిస్తాడు. దేవుడు కూడా సత్యానికి స్తంభంగా ఉండమన్నాడండి. అన్ని ఆచారాలు మనం తీసుకురామాకండి. మనం రాబోయే తరానికి, మన పిల్లలకి ఏం చెప్పాలంటే వాక్యాన్ని చక్కగా ప్రేమతో కూర్చొని పంచుకోవాలి, చెప్పాలి, నేర్చుకోవాలి. ఏ ఆటంకం రాకూడదు, ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. మనం చూసి అన్ని జనులు ఏమన్నా తెలుసా? వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు అని అనిపించుకోవాలి. అప్పుడు నిజమైన క్రిస్మస్ అండి. అవునా? వీరి దేవుడే నిజమైన దేవుడు ఎప్పుడు అనిపించుకుంటామంటే మన ప్రవర్తన చూసి, మనం చెప్పే మాటను బట్టి, మనం నడిచే నడకను బట్టి, మన ఆలోచించే విధానాన్ని బట్టి, మనం చేసే కార్యక్రమాలను బట్టి వీళ్ళ దేవుడు నిజమైన దేవుడు అని ఎవరు చెప్పాలంటే అన్ని జనులు చెప్పాలండి. అప్పుడు నిజమైన క్రిస్మస్. ఇందులో ఒకటి కలపకూడదు, ఇందులో ఒకటి తీయకూడదు. కనుక ఆలోచించండి. ఈ పండగ అనేది దేవుడు ఎక్కడ చెప్పల. పండగే వద్దన్నాడు. కనుక ఆలోచించండి. ఆయన పుట్టినటువంటి డేట్ ఇంపార్టెంట్ కాదు, పుట్టి ఎలా బ్రతికాడు ఇంపార్టెంట్. అంతే కదండి. పుట్టినటువంటి వ్యక్తి ఆయన జీవితం అంతా ఏం చేశాడా అనేది చదువుకుంటే మనకు అర్థం అవుతుంది. పడిపోయిన వారిని లేపడం ఇంపార్టెంట్, వాక్యం చెప్పి అనేకులకి రక్షణ ఇవ్వటం ఇంపార్టెంట్. అప్పుడు క్రిస్మస్, నిజమైన క్రిస్మస్. 10 మందికి వాక్యం చెప్పండి, ఒక్కడైనా వింటాడు కదండి. ఆ ఒక్కడు విన్నా అతనికి బాప్టిజం ఇప్పించండి, పరలోకంలో దేవుడు సంతోషపడతాడు. అది నిజమైన క్రిస్మస్. మనం ఆనందించడం ముఖ్యం కాదు, మనం కేక్ కోసుకోవడం ముఖ్యం కాదు, మనము పాటలు పాడటం ముఖ్యం కాదు. ఏమండి? ఏం ఇంపార్టెంట్ తెలుసా? నీవు జీవించిన జీవితం ఇంపార్టెంట్. అంటే క్యారెక్టర్ ఇంపార్టెంట్. క్యారెక్టర్గా బతికాడు ఎవరో? యేసుక్రీస్తు వారు. కానీ యేసుక్రీస్తు వారికి డేటు, పుట్టినటువంటి డేటు దేవుడు రాయించలేదు. కానీ పుట్టినటువంటి యేసుక్రీస్తు ఎలా బ్రతికాడు అనేది ఇంపార్టెంట్. కనుక ఆలోచించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన దేవ, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లించుకున్న తండ్రి. భూమి మీదకి తండ్రి మీరు ఎందుకు రావాల్సి వచ్చిందో కొన్ని లేఖనాలు తండ్రి మేము తెలుసుకున్నాం తండ్రి. ఈ ప్రపంచ మనుషులందరూ పాడైపోతున్నారు. వారి పాపాలు కొరకు రక్షించటానికి యేసుక్రీస్తు వారు తండ్రి మీరు మీ కుమారుడు భూమి మీదకి పంపించారనే సంగతి లేఖనాల నుంచి కొన్ని విషయాలు తెలుసుకున్నాం తండ్రి. ఆయన జీవించిన జీవితం ఆలోచిస్తే తండ్రి ఎంతో అద్భుతం, ఎంతో ఆశ్చర్యం తండ్రి. అలాగా ప్రతి మనిషి బ్రతకాలని మీరు చూస్తున్నారు. కనుక తండ్రి పండగ ముఖ్యం కాదు కానీ క్యారెక్టర్ ముఖ్యం తండ్రి. అలాగా ప్రతి ఒక్కరూ తండ్రి ఉండాలని మీరు కోరుకుంటున్నారు తండ్రి. చెప్పిన మాటలు తండ్రి విని విడిచిపెట్టకుండా వాటి ప్రకారంగా మీకు దగ్గరే భాగ్యం దయచేయమని, ఇలాగే నిరంతరం మీ పనుల మీద ఉండి మీకోసం భూమి మీద మీకు ఇష్టంగా బ్రతికి మీరున్న మహాలోకానికి చేరొచ్చే భాగ్యాన్ని కుదిర్చే మా అందరికి దయచేయమని క్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.